శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ఆది ఆశ్రమంలో వస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అలాగే మీకు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణ శర్మ, CMA ACMA, అలాగే MA ఆస్ట్రాలజీ అండి. నా సెల్ నంబర్ 7075389589 7075389589 అండి. మీరు ఈ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టినా నేనే మీకు రెస్పాండ్ అవుతాను. మీ ఫోన్స్ చూస్తాను. అలాగే మీ జాతకాలు చెప్పించుకోదలుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా పరిష్కార మార్గాలు నేను చెప్తాను. అంతేకాదండి, మనం 16వ తారీఖు మే నుంచి 31వ తారీఖు మే అంటే 16th May 2025 టు 31st May 2025 వరకు కూడా ఈ 15 రోజులు ఎలా ఉండబోతున్నాయి 12 రాసుల వాళ్ళకి అంటే అద్భుతంగా ఉండబోతుందండి. ముఖ్యంగా 3 గ్రహాలు అంటే ఆల్మోస్ట్ గురుడు మారాడు. గురుగ్రహము, రావుకేతులు, ఈ ముగ్గురు కూడా జస్ట్ నిన్నేమో 15వ తారీఖు గురుగారు మారితే రావుకేతులు కూడా 19వ తారీఖు మారుతున్నారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మనకి అందరికీ కూడా. పైగా పుష్కర స్నానం, పుష్కరాలు ఆల్మోస్ట్ మీకు 26వ తారీఖు వరకు ఉంటాయండి. అవి 15వ తారీఖు స్టార్ట్ అయ్యిందిగా 12 రోజులు ఉంటాయి. జనరల్గా మీరు అమావాస్య ముందు రోజు వరకు ఉండొచ్చు. సరే, ఈ 12 రోజులు కూడా పుష్కర స్నానాలు చేస్తారు. వివిధ రాశుల వాళ్ళకి ఎవరెవరు వెళ్తున్నారు పుష్కర స్నానాలకి అందరికీ చెప్పుకుందాం. ధనుర్రాశి వారికి చక్కగా బాగుంటుందండి. నిజంగా 15వ తారీఖు నుంచి స్వేచ్ఛగా బ్రహ్మాండంగా ఉంటారు మీరు. పైగా ఈ రాశిలో చంద్రుడు ఉండడము, సప్తమ స్థానంలో గురుడు ఉండడం వలన మీరు హాయిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారని అర్థమవుతుంది. పైగా 16, 17 తారీఖులో మీకు కలిసి వస్తుంది. అంటే మీ బంగారం కొనుక్కోవాలన్నా, ఆభరణాలు కొనుక్కోవాలన్నా, అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరగాలి, ఇవన్నీ 16, 17 తారీఖులో చాలా బాగుందండి. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా పెరుగుతుంది, సంపదలు పెరుగుతాయి, సమయానికి డబ్బు చేకూరుతూనే ఉంటుంది. రాహుకి గురుదృష్టి 3వ భావంలో రాహు చాలా బ్రహ్మాండంగా ఉంటాడండి. రాహు వలన ప్రయాణ సౌకర్యాలు బాగుంటాయి. షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయవలసి వస్తూ ఉంటుంది. మీ తమ్ముళ్ళకి తోబుట్టులకి బాగా కలిసి వస్తుందండి. ఫైనాన్షియల్గా బాగా వృద్ధి చెందుతూ ఉంటారు ఇందాక నేను చెప్పినట్టుగానే. అలాగే మీకు కొంతమంది స్పోర్ట్స్లో రాణించడానికి, వ్యాపార రీత్యా కొంతమంది గ్యాదరింగ్ ఆఫ్ న్యూస్ అంటాం సార్, అది సాధించడానికి అవకాశం ఉంది. 4th భావంలో శని, అమ్మ బాబాయ్ అంటాం, నిజంగా 4th భావంలో శని మంచివాడు కదండి. 2nd హౌస్ లార్డ్గా 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఇంకో కొన్ని కాంబినేషన్స్ రీత్యా మీరు విదేశాలు వెళ్తారు, విదేశ పర్యటన చేసి తీరుతారు. 4th భావంలో శని శుక్రులు ఉన్నారు కాబట్టి కొద్దిగా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, మీకంటే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి లేకపోతే మీ చదువు పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ రచయితలకు మాత్రం చాలా అదృష్టమైన కాలం చెప్పచ్చు. శని శుక్రుల కాంబినేషన్ మంచిదేనండి అక్కడ. యాక్చువల్గా అయితే శని ఒక్కడే మంచివాడు కాదు, కానీ శని శుక్రులు మంచివాళ్ళు, బాగా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు మీకు. అదే విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పంచమ స్థానంలో బుధుడు మగపిల్లవాడిని ఆడపిల్లవాడిని ఇవ్వడానికి అవకాశం ఉందండి. వ్యాపారాభివృద్ధి జరుగుతుంటుంది. విష్ణు సహస్రనామాలు చేసుకుంటే మరింత మంచిది. అది సినిమా రంగం, కళారంగంలో బాగా వ్యాపార విస్తరణ బాగా చేసుకుంటారు. అంతేకాకుండానండి మీరు స్టాక్ మార్కెట్లో కూడా, అంటే స్టాక్ మార్కెట్ స్పెక్యులేషను ఏదో అంటాం కదా, వాటిలో కూడా మీరు బాగా రాణించడానికి అవకాశం ఉంది. రవి బుధులు 9th హౌస్ లార్డ్ రవి మీకు 6వ స్థానం 6వ భావంలో ఉన్నాడండి. 6వ భావంలో రవి బుధులు మంచిగా చేస్తారు తప్ప చెడు చేయరు. ఈ స్టాంపింగ్ అవ్వడము, మేనమామలకు బాగుండడము, అనారోగ్య సమస్యల నుంచి దూరం ఉండడము, కొన్ని కేసులు కలిసి రావడము, ఇవన్నీ మీకు బాగా అచ్చొచ్చే అంశాలు అంటారు సరే, కరెక్ట్గా బాగుంది. ఏదైనా గురుడు 7వ స్థానంలో గురుడు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం కాదు, ఇస్తాడు. ఇంతకుముందు బాగా ఇబ్బంది పెట్టేవాడు, ఇప్పుడు మంచి శుభ ఫలితాలు ఇస్తాడండి. భార్యాభర్తలకు అనురాగం బాగుంటుంది. కొత్త వ్యాపారాలు మీరు విస్తరింపజేస్తారు. ఆభరణాలు, వస్తువులు కొనుక్కుంటారు. విహారయాత్రలు చేయడానికి అవకాశం ఎక్కువ. కళత్ర స్థానము, అలాగే విజయస్థానం, సక్సెస్ స్థానం అంటాం కదా, 7వ స్థానాన్ని బ్యూటిఫుల్గా ఉంది మీకు. వివాది వేడుకలు
జరిగి తీరతాయి మీ ఇంట్లో. పైగా 9th హౌస్లో కేతు ఉన్నాడండి. భాగ్యంలో కేతు అని విశేషం సంపద కలిగిస్తాడు ఆయన. భాగ్యంలో కేతువే మిమ్మల్ని సరస్వతీదేవి పుష్కర స్థానాన్ని చేయించడం కూడా ఒక విధంగా ఆయన కూడా కారకుడు అవుతున్నాడు. సంకల్పపూర్వకంగా మీరు నది స్నానం చేయండి. ఏ నదిలో సరే సంకల్పపూర్వకంగా స్నానం చేయాల్సిందే. అప్పుడు వాటి యొక్క ఫలితాలు మనం పొంది తీరుతాం. అదే కేతు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వ్యాపార విస్తరణ బాగా జరుగుతుందండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార విస్తరణ చాలా బాగుంటుంది. కొంతమందికి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఉంటాయి. హార్డ్వేర్ కంపోనెంట్స్ ఇవి కూడా బాగా వ్యాపార విస్తరణ బాగా జరుగుతుంది. ముఖ్యంగా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల అద్భుతం ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు దశమ స్థానాన్ని తెరిచూడడం వల్ల కొద్దిగా మీరు చేస్తున్న ప్రొఫెషన్లో బాగా ఇబ్బంది ఉంటుంది. ఒక పట్టాన ప్రమోషన్స్ రాకపోవచ్చు. అది శనీశ్వరుడు చూడడం వల్ల కోల్ రంగం అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, అట్లాగా ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగ ఫార్మా రంగాల్లో వీటి ఉద్యోగాల్లో మాత్రం భద్రత తక్కువ, స్లోగా డెవలప్ అవుతాయి. డబ్బులు కూడా అత్యధికంగా మీకు ఇవ్వరు. పైగా లాభస్థానాన్ని గురుదృష్టి ఉండడం వల్ల లాభస్థానానికి గురుదృష్టి అద్భుతం అండి. భాగ్యంలో కేతు లాభస్థానానికి గురుదృష్టి వల్ల లాభాభివృద్ధి కూడా బాగుండడం వల్ల మీకు వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఏదేమైనా సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి మీ రాశికి. రావుకేతుల మధ్యలో ఉండిపోయారు కాబట్టి ప్లానెట్స్, చంద్రుడు తప్ప. కుజుడు కూడా మీకు అంత అద్భుతంగా లేడు కాబట్టి పూజలు మాత్రం చేయించుకోవాలండి. అమ్మవారి పూజలు కానీ, గణపతి ఆరాధన కానీ, విష్ణు ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకోవడం వల్ల మంచి శుభఫలితాలు ఉంటాయి. 22వ తారీఖున హనుమత్ జయంతి వస్తుందండి. విశేషమైన సంపదలు కలుగుతాయి. బాగా ఆయన పూజిస్తే సర్వదేవతలు పూజించినట్టే. 24వ తారీఖున చరిత్రదశ వస్తుంది, ఇంకా అద్భుతం. సో ఇలా పూజలు చేయించుకోవడం వల్ల శుభఫలితాలు కలిగి తీరుతాయి. కాబట్టి మీరందరూ కూడా సంకల్పపూర్వకంగా స్నానం చేయండి, విజయం పొందండి. 12 రాశుల వారికి రెమెడీస్ గురించి చెప్పుకుందామండి. ఏం చేస్తే మన మంచి ఫలితాలు, పూజలు చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు వస్తాయి, ఏ పూజలు చేస్తే బాగుంటుంది. 12 రాశుల వాళ్ళకి మేషం నుంచి మీన రాశుల వారికి కూడా ముఖ్యంగా ఏంటంటే ఆ రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. అంటే చంద్రుడు ఒక్కడే తిరుగుతూ ఉంటాడు, అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ రాహుకేతుల్లో మధ్యలో సర్పదోషం ఉండడము, కుజుడు కూడా సర్పం అవడం వల్ల ఈ 12 రాశుల వాళ్ళకి ఏది పట్టుకున్నా కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. ఏదో విధంగా కారణాల వల్ల ఆగిపోవడము, డిస్సాటిస్ఫాక్షన్ ఉండడము, ఏదో మనశ్శాంతి లేకుండా ఉండడము, ప్రతి పనిలోనూ కొద్దిగా అపజయాలు కలుగుతూ ఉండడం చాలా ఉంటాయి. కానీ చూసుకోండి, అయితే పుత్రుల వల్ల ఇబ్బంది కలగడము, పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు రాకపోవడము, అలా చాలా ఉన్నాయండి. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే అవకాశం ఉంటే కాళహస్తి వెళ్ళండి, రావుకేతు పూజ చేయించుకోండి. ఒకవేళ మనం చేయించుకోలేము, ఇంటి దగ్గరే అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవడము, మన ఊళ్ళోనే చండీ హోమాలు, కనకదుర్గ అమ్మవారి పూజ చేసుకోవడము, అలాగే గాయత్రి మంత్ర జపం చేయడము, పార్వతీ అమ్మవారిని శ్రీశైలంలో భ్రమరామ అమ్మవారు ఆవిడ చేసుకోవడం మంచిది. అది అద్భుతం ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి మోపిదేవిలో వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేయించుకొని చాలండి. వాడు వెళ్తే ఎండలో ఉన్నాయి కాబట్టి ఎండల్లో మీరు తిరక్కండి. కానీ మన ఊళ్ళోనే మనకు చేయించుకుందాం, సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేయించుకుందాం. అదొకటి. ఈ 3 చేయించుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, అవకాశాలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆల్రెడీ మనకి మీ రాశి వాళ్ళందరూ మనందరికీ కూడా 15వ తారీఖు నుంచే నదీ పుష్కరాలు వచ్చాయి. గురుడు మారిపోయాడు, రావుకేతు కూడా మారిపోయారు. సో మారిపోవడం వల్ల నదీ పుష్కరాలు, సరస్వతి నదీ పుష్కరాలు వచ్చాయండి. ముఖ్యంగా చెప్పదగ్గ సూచన అంటే 12 రాసుల వాళ్ళకి అవకాశాలు చాలా ఉన్నాయి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, వెళ్ళి స్నానం చేస్తారు. ముఖ్యంగా మృత్తికా స్నానం అంటే మట్టిని నదిలో వేయడము, అదొకటి. తర్వాత సంకల్పపూర్వకంగా బ్రాహ్మణ్ణి పెట్టుకుని సంకల్పపూర్వకంగా చేయాలి. సంకల్పపూర్వం అంటే అర్థం ఏంటంటే మీ గోత్రనామాలు ఏంటి, మనం ఎక్కడున్నాము, ఏ నది తీరం ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నాం, ఏ ప్రాంతంలో ఉన్నా విని చెప్తారనమాట ఒక బ్రాహ్మడు. మనకు తెలియకపోతే ఆయన చెప్పించుకోవచ్చు. చెప్పిన తర్వాత మాత్రమే సంకల్పపూర్వకంగా స్నానం చేయండి. నది ఒడ్డు దగ్గర బ్రాహ్మణులు చాలామంది ఉంటారు. చేసిన తర్వాత అప్పుడు మీకు ఫలితాలు బాగా వస్తాయి. గబగబా దూకేసి స్నానం చేస్తే ఫలితాలు ఏమీ రావండి. ఆ నదిలో పవిత్రంగా స్నానం చేయాలి. ఎందుకంటే సరస్వతి నది కాబట్టి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు కాబట్టి మనం అశ్రద్ధగా చేయకూడదు. ఎంతో ప్రేమగా, ఎంతో ఇష్టంగా స్నానం చేయాలి. సరే రండి, అది అయిపోతున్న తర్వాత ముఖ్యంగా 22వ తారీఖునే హనుమత్ జయంతి వస్తుందండి. చాలా పవర్ఫుల్. శ్రీ ఆంజనేయ స్వామిని కొలవడం వలన, ఆంజనేయ స్వామిని పూజించడం వలన సర్వదేవతల్ని పూజించినట్టే అని మనకి బుక్స్లో చెప్తున్నారు, గురువుగారు అందరూ చెప్తున్నారు. కాబట్టి ఆంజనేయ స్వామిని పూజించడం వలన యథావిధిగా సింధూరం రాయించడం వలన శనీశ్వర దోషాలు పోతాయని,
అలాగే ఆంజనేయ స్వామికి వస్త్ర సమర్పణ, అలాగే అప్పాలు, స్వామివారికి ఏమో గారెల దండ పూజించడం వేయడము, తమలపాకులతో పూజ, ఇవన్నీ పూజలు చేయించుకోవడం వల్ల 11 ప్రదక్షిణాలు, స్వామివారి దగ్గర దీపారాధన వెలిగించడం చేయడం వల్ల శనీశ్వరుడు వల్ల దోషాలు కాకుండా ఏ గ్రహాల వల్ల వచ్చే దోషాలు మన మీద లేకుండా ఆయన మనల్ని కాపాడతాడు. శ్రీరామచంద్రుడి వలన మనకి ఆశీస్సులు కలుగుతాయి. అంతేకాకుండా 24వ తారీఖున కూడా శనీశ్వరుడు యొక్క చరిత్ర ఏదైతే వస్తుందండి, అద్భుతం. ఆ రోజు కనుక మనం తైలాభిషేకాలు చేయించుకుంటూ, ఆంజనేయ స్వాములు పూజలు చేసుకుంటూ, శివాభిషేకాలు చేసుకుంటూ, అలాగే వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం దగ్గర ఒక అఖండ దీపారాధన పెట్టడం, ఒక కొత్తి వేసి దీపారాధన నువ్వుల నూనె చేయడం వలన శనీశ్వరులు వచ్చే సకల పాపాలు, సకల దోషాలు మనకి తగ్గుముఖం పట్టేస్తాయి. సో ఈ విధంగా మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా ఏదో ఒకటి పూజ చేసుకోవడం వలన, మహావిష్ణువుకి తులసిమాల సమర్పించడం వలన మంచి అద్భుతం ఫలితాలు ఉంటాయండి. మీకు ఏది అనిపిస్తే అది చేయండి. మీరు ఎలాగో పుష్కర స్థానాలకు వెళ్తున్నారు, దారి మధ్యలో చాలా దేవాలయాలు కనిపిస్తాయండి. దేవుడు అందరికీ దండం పెట్టుకోండి. సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, సర్వ సంపదలు మీకు సిద్ధిస్తాయి.